ఎన్నికల్లో తెలుగు ఓటర్ల సత్తా అందుకు మూల కారణం ఎన్నికల్లో అమరావతి దళితోద్యమాల ప్రభావం కొత్త ప్రభుత్వ బాధ్యతలు ప్రజల ఆశలపై అమరావతి బహుజన ఐకాస్ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అమరావతి రైతు మహిళా నాయకురాలు కొమ్మినేని వరలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాలకోటయ్య వరలక్ష్మి మాట్లాడుతూ వైసీపీ పార్టీలో ఉన్న వారు కూడా మాకు సహాయపడ్డారని వైసీపీ పైన విమర్శలు చేయడానికి మేము సిద్ధంగా లేమని తెలిపారు. గతం గతః భగవంతుని 3 వరాలు కోరుకోమంటే 3 వరాలు కోరుకుంటాడని నేను కూడా ఈ కూటమిని 3 వరాలు అడుగుతున్నానని తెలిపారు. అమరావతిని ఒక మహానగరంగా ఈ కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. జగన్మోహన్ రెడ్డిపై మాకు పగ ప్రతీకారం లేదని, జగన్మోహన్ రెడ్డి పలువురు వైసీపీ నాయకులు మేము ఎందుకు ఓడిపోయామా అని ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎస్సీలకు ₹1 కూడా కౌలు ఇవ్వలేదని తెలిపారు. మరలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే అమరావతి రైతులు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని తెలిపారు. రాదు వైసీపీ మీద విమర్శలు చేయటానికి మేము సిద్ధంగా లేవు. గతం గతః వర్తమానం కోసం అన్వేషిస్తున్నాం. కొత్త ప్రభుత్వం, కొలువుదీరిన ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలి, ఈ రాష్ట్రానికి ఏమి పెడితే ఇంత విజయం లభించిన ప్రజలందరూ కూడా ఊరట చెందుతారని ఆలోచించాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా వినమ్రంగా గుర్తు చేస్తున్నాం. భగవంతుడు ప్రత్యక్షమై భక్తుల్ని వరాలు అడిగితే 3 వరాలు కోరుకోమంటే ఎలా అయితే కోరుకోమంటాడో, నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒక 3 వరాలు కోరుకునేందుకు ప్రధానంగా ఈ సమావేశం పెట్టాం. అందులో ఒకటి రాజధాని అమరావతి నిర్మాణం, అభివృద్ధి, రక్షణ. రక్షణ అనే పదాన్ని మీరు అండర్లైన్ చేయండి. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, చరిత్రలో మరోమారు మరెవరైనా వచ్చి రాజధానిని సంకన పెట్టుకొని తీసుకెళ్తా, నెత్తిని పెట్టుకొని తీసుకెళ్తా, బుట్టలో పెట్టుకొని తీసుకెళ్తా, ఈ సందులో పెడతా, ఆ సందులో పెడతానంటే కుదరని విధంగా చట్టబద్ధంగా కేంద్ర ప్రభుత్వ విభజన చట్టం సాక్షిగా రాష్ట్రపతి ఆమోదంతో ఒక పెద్ద కంచెన వెయ్యాలి. సాధారణంగా ఇళ్ల నిర్మాణానికి 8mm రాడ్సన్ను 12mm. విశాఖపట్నమే రాజధాని అని ఒక మేనిఫెస్టో ఎజెండా పెట్టుకొని వచ్చాడు. కూటమి అమరావతి రాజధాని అని వచ్చింది. ఇప్పుడు అదే 164 సీట్లు సాధించింది. మరి విశాఖపట్నం వాసులు కూడా వాళ్ళు ఇదే కోరుకుంటున్నారు. మీ 29 ఊళ్ళే రాజధాని కోరుకుందని ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు. మరి కోరుకుంటే వాళ్ళు ఏమైంది, ఆంధ్రప్రదేశ్లో అందరు కలిసి అమరావతి రాజధాని ఏకైక రాజధానిగా ఉండాలనే కోరుకున్నట్టున్నారు కదా. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి మా అమరావతి రైతుల నుంచి కానీ మా ఉద్యమం కూడా మేము అనమండి. ఉద్యమం కాదు, మేము చేసింది నిరసనే. ఉద్యమం చేస్తే ఆయనకి ఇంకో రకంగా ఉండేది. ఎన్నాళ్ళు మేము చేసింది నిరసనగానే ఉంది. ఆయన ఫ్లెక్సీ పక్కన ఉన్న ఒక డాగు పడకుండా ఏ పబ్లిక్ ఆస్తి కానీ ప్రైవేట్ ఆస్తి కానీ మేము ఏది కూడా నష్టపరచకుండా 1635 రోజులు ప్రజెంట్ ఇవాళకి ఇంకా ఉద్యమం చేస్తానే ఉన్నాము. ఆయన ఇంకా ఏదో ఉద్యమకారులు వీళ్ళు ఉద్యమం చేస్తున్నారని అనగదొక్కాలని ఆ సెక్షన్లు ఈ సెక్షన్లు అని పెట్టి మమ్మల్ని ఇళ్లలోంచి రానియకుండా ఒక్కొక్కరి మీద, నా మీద 24 కేసులు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. ఇవన్నీ పెట్టి మమ్మల్ని చీరలే లాగారు. బాలకోటయ్య గారు అన్నట్టు ఉద్యమంలో బాగా ఏడిపించారు. ఇప్పటికైనా మేము ఆయనకి చెప్పదలుచుకుంది ఒకటేనండి, మేము చేసింది వ్యక్తుల మీద కాదు పోరాటం. మీరంటే మాకు ఏ పగా లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు మాకు పగేం లేదు. మీరు